ఈ అలా రోజుల్లో మానవ సంబంధాలు తీసుకున్నట్టయితే చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అవుతున్నాయి. సో, దీని గురించి మీరేమంటారు? అవుతున్నమాట నిజం. హ్మ్. ముఖ్యంగా విడాకులు పెద్ద సమస్యగా తయారైంది అవును. సమాజంలో. అవును. ఇదివరకు ఈ దేశంలో 2 గ్యారంటీలుండేవి. హ్మ్. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక మళ్ళీ తిరుగులేదు హ్మ్. గ్యారంటీ. హ్మ్. వివాహం అయితే సెటిల్డ్ ఇక హ్మ్. తిరుగులేదు. ఇప్పుడు ఈ 2 లేకుండా పోయాయి. హ్మ్. ప్రభుత్వ ఉద్యోగాలే లేవసలు. హ్మ్. ఉన్న పెన్షన్ లేదు. పెన్షన్ లేదు. అవి ఇంకా అది నిశ్చితం కాదు. హ్మ్. అసలు ఉద్యోగమే లేదు ముందు. హ్మ్. ఇక వివాహం అనేది అంతకంటే అనిశ్చితమైంది. హ్మ్. ఎందుకవుతోంది అంటే, ముఖ్యంగా మానవ సంబంధాలను తేలిగ్గా తీసుకోవడం, నా ప్రయోజనాలు నాకు ముఖ్యం అంటే, హ్మ్. నేను బాగా చూస్తున్నది ఏంటంటే, పిల్లల్ని మనం పెంచేటప్పుడు చిన్నతనంలో త్యాగం ప్రధానమని నేర్పడం లేదు. హ్మ్. తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి చెబుతున్నాను. నేర్పడం లేదు. నీకు ర్యాంక్ రావాలి. నువ్వు అమెరికాలో చదువుకోవాలి. నువ్వు ఓ బ్రహ్మాండమైన పొజిషన్‌లో ఉండాలి. నేను చేరుకోలేని స్థానం నువ్వు చేరుకోవాలి. ఈ తల్లిదండ్రులిద్దరూ చేరుకోలేని స్థానం కైలాసం. వాడు చేరుకుంటాడా? అదెవడు చెప్పడు. అది ఆలోచించరసలు. నేను కలెక్టర్ అవుదాం అనుకుని అవ్వలేకపోయా. నువ్వవ్వాలి. ఇప్పుడు ఆయనైతే ఈయన కలిసొచ్చేదేమిటి? ఈయన ఈయన కలెక్టర్ తండ్రి అంటారు గానీ, కలెక్టర్ అనరు. ఒకవేళ ఈ కలెక్టర్ అయిన తర్వాత కొడుకేమంటాడో తెలుసా? ఇవాళ ఎలా తయారయ్యాడో తెలుసా? చాలా నిమ్మన వర్గాల్లో, బలహీన వర్గాల్లో ఈ దారుణం జరుగుతోంది. హ్మ్. బట్టలు ఉతికే ఆయన కొడుకు ఐఐటీకి సీటొచ్చిందనుకోండి. హ్మ్. ఏమంటున్నాడో తెలుసా? హ్మ్. నాన్న బట్టలు ఉతికే పని మానేయమంటున్నాడు. హ్మ్. ఎంత దారుణం అండి ఇది. ఆయన బట్టలు ఉతకడం వల్లే కదా నువ్వు ఐఐటీ అయ్యావు. వచ్చింది. ఆయన క్షౌరం చేయడం వల్లే కదా నువ్వు ఐఐటీ అయ్యావు. వాళ్ళ అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేయబట్టే కదా ఈయన ఐఐటీ ఆ పని మానేయమంటున్నాడు ఇప్పుడు. హ్మ్. నాకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మీ అమ్మ ఏం చేస్తుందంటే పని మనిషి కుదరదు నువ్వు మానేయి. పోనీ అంతకంటే గొప్ప ఉద్యోగం ఏమైనా ఈయన ఇప్పిస్తాడా? ఇప్పించడు. హ్మ్. మానేయమంటాడు ముందు. ఎందుకు తయారవుతోంది? మన సమాజంలో మనం డబ్బు సంపాదించడం ఒకటే గొప్ప విషయం. అంతేగాని కష్టపడడం గొప్ప విషయం కాదు. మనస్సంతృప్తి గొప్ప విషయం కాదు అని రూఢిగా పిల్లలకి ముందు మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఎవరైనా సంపాదన వచ్చిందనుకోండి, ఎలా సంపాదించాడనేది ఒక్కరు మాట్లాడరు. ఎలా అయితే ఏంటి? కోటి సంపాదించాడు మరది హ్మ్. అంటే పిల్లలకి ఏమైపోయింది? ఎలా అయినా సరే కోటి సంపాదించడం ముఖ్యం అని వీడు మొత్తం సైబర్ నేరాలు మొదలుపెట్టాడు. హ్మ్. అంచేది ఈ పెంపకంలో, ఈ మాటల్లో తేడా రావాలి. హ్మ్. వస్తే ఈ లైట్ తీసుకోవడం ఉండదు. మా ఇళ్లల్లో మాకు చిన్నతనంలో ఏం చెప్పారంటే, "ఎంత చదివితే ఏం ఉపయోగంరా? అమ్మా, నాన్నకి అన్నం పెట్టడు. అమ్మా, నాన్నకి అన్నం పెట్టినవాడు ఊరికే ఆశ్రమాలు కట్టిస్తే ఉపయోగం" ఈ మాటలు అనేవారు మా హ్మ్. ఇంట్లో. అది. అది మాకు అప్పుడే అర్థమయ్యేది. అమ్మా, నాన్నని చూసుకోవడమే ముఖ్యం. హ్మ్. మా అమ్మగారైతే, "ఏదో ఊళ్ళో మేస్త్రి ఉద్యోగం చేసుకుంటే కళ్ళ ముందు ఉంటావుగా" అనేది. హ్మ్. అంతకంటే పెద్ద లక్ష్యాలు మాకు నిర్దేశించలేదు లేవు. వాళ్ళు. అంచేత ఈ తల్లిదండ్రుల ఆలోచన విధానంలో హ్మ్. మనం సాధించలేనిది మన పిల్లల ద్వారానో అసలేవో ఉన్నత లక్ష్యం అంటే ఉన్నత బానే ఉందండి. ఉన్నత అంటే డబ్బని ఎందుకు అనుకుంటున్నారు మీరు? హ్మ్. ఇవాళ ఉన్నత అంటే డబ్బే అనుకుందామండి. కంచి పరమాచార్య ఫోటో కనపడినా సరే సాష్టాంగం పడుతున్నారు గదే! ఆయన దగ్గర డబ్బులున్నాయండి? గోచిగుడ్డ పెట్టుకున్నాడాయన. శృంగేరి భారతీయ తీర్థస్వామి ఏం అలంకారాలుంటాయి? మాకున్న ఉంగరాలు కూడా వాళ్ళకేమి ఉండవే. అసలు అవును. చేతికో ఉంగరం ఉండదు భారతీయ తీర్థస్వామికి. అవును. ఏం చూసి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం? మరి పీఠాధిపతులు, సన్యాసులు, పరమహంస పరివ్రాజకాచార్యుల దగ్గర ఏమీ లేదని తెలిసి, ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే ఉందని తెలిసి మనం ఓ పక్క నమస్కారం చేస్తూ, వాళ్ళ దర్శనం కోసం తపిస్తూ, మళ్ళీ మన పిల్లలకి ఈ సన్యాసము, త్యాగము, జ్ఞానము, వైరాగ్యము నేర్పకుండా సంపాదించడం నేర్పుతున్నామంటే లోపం ఎక్కడుంది మిత్రమా? నాటకం ఆడుతున్నాం. హ్మ్. ఇక్కడ పరిశీలించుకోవాలి మనిషి. నీకు వాళ్ళకి దండం పెట్టడమేనా మానేయి. లేతే ఈ మాటలైనా మానేయి. హ్మ్. వాళ్ళ ప్రవచనం మీద నీకు భక్తి ఉంటే ముందు ఈ సంపాదన గురించిన మాటలు ఇంట్లో మాట్లాడడం మానేయి. వైరాగ్యం నేర్పు, త్యాగం నేర్పు. హ్మ్. అది చెప్పు. ప్రాణం పోయినా మంచిదేరా దేశం కోసం అని నేర్పు. హ్మ్. అలా అని తండ్రి, తల్లి లేరివాళ. ఉంటే నమస్కారం. 100% అక్కడ మార్పు రావాలి. అప్పుడు మానవ సంబంధాలు లైట్‌గా ఏం తీసుకోడు. ముందు తల్లిదండ్రులను చూసుకోని వాడు దేశాన్ని ఏం చూస్తాడండి. అంతే గదా! అప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఒకటున్నాక భార్యని, భర్తని అన్ని సంబంధాలని బానే చూసుకుంటాడు. అసలు అన్నిటికంటే డబ్బుతో సంబంధమే ప్రధానమని ఒకటో తరగతి కుర్రాడికి కూడా మనం నేర్పిస్తూ ఉంటే, వీడికి మార్కులు రావాలి, ర్యాంక్ రావాలి. దేనికి? మంచి ఉద్యోగాలు. ఆ మంచి ఉద్యోగం దేనికి? డబ్బుకి. డబ్బు. మంచి డబ్బు దేనికి? భోగాలకి. అయిపోయింది. నీ లక్ష్యం నాశనం అయిపోయింది. నువ్వు త్యాగం అనేటువంటి భూమిలో పుట్టి, భోగం అనేది ఎప్పుడైతే పిల్లలకి అలవాటు చేసావో అప్పుడే లక్ష్యం నాశనం అయిపోయింది. ఇంక మానవ సంబంధాలు ఎందుకుంటాయి? అంచేత మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకోవాలని తల్లిదండ్రులు ఆశించడమే తప్పు. ఆశిస్తే ముందు నుంచి పెంపకమే అలా ఉండాలి. హ్మ్. ఇచ్చినా కూడా అలా ఉండకపోతే అది ఏదో వేరే విషయం. మన కర్మ అనుకుంటాం వదిలేస్తాం. అది. అది వేరే విషయం. అదే మీరన్నట్టు ఎవరో జెప్పారు. ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవును. అన్నట్టు.
100% మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా అసలు కమ్యూనిస్ట్ పుస్తకాల్లో మొదటి మాటే అది. హ్మ్. మార్క్స్ చెప్పిన దాంట్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అది పొరపాటు మాట. అది పొరపాటు మాటని ఎప్పటినుంచో ఖండించాను. అసలు ఆ మానవ సంబంధాల్లో ఆర్థిక సంబంధం ఉంటుంది. హ్మ్. కానీ ఆర్థిక సంబంధమే ముఖ్యం కాదు. అన్ని సంబంధాల్లో ఆర్థికత ఉండదు. రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. తల్లి ఏడుస్తోంది. అందులో ఆర్థికం ఏముందండి? ఈ కొడుకు సంపాదించి తన్నేదో చేస్తాడు. లేదమ్మా చాలా పొరపాటు మాట అది. ఆ కొడుకు బతుకుంటే చాలని తల్లి కోరుకుంటుంది. హ్మ్. సంపాదించి తనకేదో చేస్తాడని కాదు. హృదయపూర్వకమైన సంబంధాలు కొన్ని ఉన్నాయి. వీటిని కమ్యూనిస్టులు ఎప్పటికీ గ్రహించలేరు. హ్మ్. వాళ్ళ దృష్టి అంతా డబ్బుల మీద ఉంటుంది. అది కుదరదు. అది. అందుకే భారతీయ సంస్కృతి ఏం చెప్పిందంటే యాజ్ఞవల్కుడు ఉపనిషత్తుల్లో చెబుతాడు. హ్మ్. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు కాదు. అవసరాల మీద ఉన్నాయి ఆలోచించండి అంటాడు. హ్మ్. అంచేత మనం ఆధ్యాత్మికతను కూడా ఒక అవసరం చెయ్యాలి. హ్మ్. ఇవాళ నా ప్రవచనాల్లో నేను జాగ్రత్త ఎక్కడ పడతాను, ఎందుకు జనంలో గెడుతున్నాయంటే నువ్వు ఎంత సంపాదించినా దండగా, ఎన్నేళ్ళు బతికినా దండగా, ఎంత కీర్తి వచ్చినా దండగా, ఆత్మజ్ఞానం పొందావా అంటున్నాను. అంటే ఏంటి ఈయన చెంపి కొట్టినట్టు మాట్లాడుతున్నాడు ఈయన. ఆత్మజ్ఞానం అంటే ఏంట్రా అని చుట్టకాల్చేవాడు ఇంకో చుట్టకాల్చేవాడిని అడుగుతాడు. వాడు చుట్ట అర్పేసి ముందు చుట్ట అర్పేస్తాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే చుట్టకాల్చకూడదు అంటాడు. నిజం, అది నేర్పాం కదా ముందు. అది. వాడు తెలుసు లేదో వాడు చెప్తాడు. అసలు ముందు ఆర్థికం కంటే ఆత్మజ్ఞానం ముఖ్యమని చెప్పరే. హ్మ్. ఆత్మ అంటే నీకు తెలిసిందా? అన్నీ నీకు తెలుసాయా? మొత్తం క్యాపిటలిజం అంతా కమ్యూనిజం అంతా నీకు తెలిసిపోయిందా? ఏదో పుస్తకాలు చదువుతున్నాం మాట్లాడుతాం. అలాగే దీన్ని కూడా మాట్లాడచ్చు కదా. అదే. ఆ మాట సూటిగా మనం ఇది ముఖ్యం, హ్మ్. మిగిలిన ఏనున్న దండగా. హ్మ్. మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడ్డాయి. ఆర్థికత కూడా ఒక అవసరం. ఇప్పుడు తల్లి ఇందాక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కొడుకు గురించి బాధపడుతుంది చూడండి, హ్మ్. అది కూడా ఒక అవసరమే నన్ను అడిగితే. ఎందుకంటే ప్రేమ బంధం ఏర్పడింది. ఇంకో కొడుకు ఎవరో పక్కింటి ఆవిడ కొడుకు చనిపోతే ఆవిడ ఏడవదు కదా, ఊరికే అయ్యో అమ్మా అంటుంది, అంతే కదా. అంతే. ఇక్కడ ఎందుకు ఒక అవసరం ఉంది. ఈ అవసరాన్ని గురిచూడు ముందు. హ్మ్. ఆ అవసరం నీ అవసరం కాకూడదు, నువ్వు బతకడం అవతల వాడు అవసరం కావాలి. అవతల వాడు అవసరం అయ్యో వాడు ఏమీ చూడకుండా చనిపోయాడు, ఏమీ పొందకుండా చనిపోయాడు, ఏ జ్ఞానమూ పొందకుండా చనిపోయాడు, ఒక జ్ఞాని అయి వెళ్ళిపోయి ఉంటే వేరుగా ఉండేది హ్మ్. అని ఆలోచిస్తే అది గొప్పది. అది హ్మ్. మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడ్డాయి. ప్రేమ కూడా ఒక అవసరమే. ఇంకా చాపల్యం అనండి, ఇంకో అదనండి, ఆధారపడ్డవి అన్నీ. ఆర్థికత కూడా ఒక అవసరమే. అది. అందులో ఆర్థికత ఒకటి తప్పితే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్న తప్పుడు ప్రకటన. హ్మ్. అది కుదరదు. అందుకే కమ్యూనిజం విఫలమైంది. ప్రపంచం అంతా